పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీఆర్ఎస్ ధర్నా చేయడాన్ని ఖండిస్తున్నామని చిన్నకోడూరు ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసం పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు. అది ఆలోచన లేకుండా వారు గత 10 ఏళ్లలో దాచుకున్నది అధికారానికి అలవాటు పడ్డ ఈ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అధికారం కోల్పోగానే ఏదన్నా చేసి మళ్ళా ఓ దుకాణం పెట్టాలి, రైతులను రెచ్చగొట్టాలి, రోడ్డు మీదకి ఎక్కాలనేది వాళ్ళు ఆలోచన పెట్టుకున్నారు. ఇలా హరీష్ రావు వీళ్ళకి ఇంతగానం ఈ బీఆర్ఎస్ నాయకులకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే గతంలో ఏదైతే ఎఫ్ఎస్సిఎస్ అల్లిపూర్ సొసైటీ ఉందో ఆ సొసైటీ మీద రైతులను మోసం చేస్తున్నారు హరీష్ రావు అనుచరులు. మొత్తం మందు బస్తాలు వచ్చినా అల్లిపూర్ ఎఫ్ఎస్సిఎస్ సొసైటీకి మందు బస్తాలు వచ్చినా దానిలో రైతులు లోన్లు తీసుకున్నా లోన్ రికవరీ చేసి దాన్ని సొసైటీ అకౌంట్లో జమ చేయకుండా హరీష్ రావు అనుచరుడైన సొసైటీ చైర్మన్ వాడుకున్నారని మేము గతంలోనే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా హరీష్ రావు అతని అధికార బలంతో అతని అనుచరుల మీదకి ఎక్కడొస్తుందో అతని పరువు ఏడబోతుందనే ఉద్దేశం కొద్దీ అతని అనుచరులకు ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశం కొద్దీ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇగో నేను ఏది మాట్లాడినా రికార్డ్తో సహా మీకు చూపిస్తా. అధికారులను అడ్డం పెట్టుకొని హరీష్ రావు ఏం చేసిండు, తూతూ మంత్రంగా మేము విచారణకు పట్టుబడితే తూతూ మంత్రంగా విచారణ చేపట్టి అన్న అధికార బలంతో ఇగో 13,58,781 రూపాయలు అవినీతి జరిగిందని మేము సుమారు 50 లక్షలు జరిగిందని మాకు తెలుసు. కానీ ఆయన అధికార బలం అడ్డం పెట్టుకొని కేవలం 15 లక్షలు జరిగిందని చెప్పాడు. మరి ఈ 15 లక్షలైనా అవినీతే కదా హరీష్ రావు. మరి అప్పుడు ఎందుకు లేదు హరీష్ రావు కానీ అతని అనుచరులకు కానీ రైతులపై చిత్తశుద్ధి అప్పుడెందుకు మర్చిపోయారు? మేము చాలాసార్లు సొసైటీ ముంగడ మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను అప్పుడు మండలాధ్యక్షుడి హోదాలో ధర్నా నిర్వహించడం